నమస్తే, వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. మనం ముందర వీడియోస్లో సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, తర్వాత లగ్నం గురించి చదువుకున్నాం. ఈ మూడు ఒక జాతక చక్రంలో ఆ మూడింటికి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. ఆ మూడింటిని చెక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఈవెంట్ చెక్ చేసినా ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, హెల్త్కి సంబంధించి, ఫారెన్ ట్రావెల్కి సంబంధించి, పెళ్ళి, పిల్లలు, ఇల్లు కట్టుకోవడం, ఎనీథింగ్ దేని గురించి చూడాలన్నా సూర్యుడు, చంద్రుడు, లగ్నం ఈ మూడు ఇంపార్టెంట్. ఈ మూడింటిని ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే. అందుకనే ఫస్ట్ ఆ మూడింటిని ఫినిష్ చేశాను. తర్వాత సూర్యుడికి దగ్గరగా ఉండే మొట్టమొదటి గ్రహం బుధుడు, మెర్కురీ. ఈ మెర్కురీ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మొదట మనం బుధుడి గురించి తెలుసుకోవడంలో ఫస్ట్ మనం ఎప్పుడు చేసేలానే స్పిరిచువల్ ఆస్ట్రాలజీ లేదా ఎసోటెరిక్ ఆస్ట్రాలజీ అంటే దర్శన జ్ఞానం. ఎసోటెరిక్ ఆస్ట్రాలజీ అంటే కొంతమంది జ్ఞానులకి మాత్రమే, లిమిటెడ్ పీపుల్ విత్ లిమిటెడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, సాధకులకి దర్శన జ్ఞానం అన్నది కనిపిస్తుంది. అది మనకు తెలిసిందే. ఆ దర్శన జ్ఞానంతో ఋషులు, మహర్షులు, సిద్ధ పురుషులు ఈ బ్రహ్మాండం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మనకి పుస్తకాలు కూడా రాశారు. దానిలో మెర్కురీని ఎలా వాళ్ళు వర్ణించారు, బుధుడు గ్రహాన్ని ఎలా వాళ్ళు వర్ణించారు అన్నది తెలుసుకుందాం ఇప్పుడు. బుధ గ్రహాన్ని మెర్కురీ ఈజ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్, భగవంతుడి తాలూకా జ్ఞానాన్ని, ఏదైతే డివైన్ నాలెడ్జ్, డివైన్ ఎనర్జీ ఉందో దాన్ని భూమి మీదకి తీసుకొచ్చి మనకి పంచే విధానం, దాన్నంతా బుధ గ్రహంతో సూచిస్తారు. మెర్కురీ క్యారీస్ ద డివైన్ ఎనర్జీ అండ్ బ్రింగింగ్ ఇట్ టు ఎర్త్. ఇంకా దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన పురాణాల్లో మనం చదువుకున్న నారద మహర్షి. ఆయన సూక్ష్మ శరీరంతో ఈ 14 లోకాలని సంచరిస్తూ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు. సో ఆ విధంగా మెర్కురీ కూడా మెసెంజర్ ఆఫ్ గాడ్ అని ద్రష్టలు, సిద్ధ పురుషులు చెప్పడం జరిగింది. అయితే soul is dealing with the matter with intelligence. మెర్కురీకి ఈ గుర్తుని ఇవ్వడానికి రీజన్ ఏంటి? దాంట్లో ఫస్ట్ స్పిరిట్ ఏదైతే ఉందో, ఆత్మశక్తి ఏదైతే ఉందో, ఇది మనం చంద్రుడి గురించి చదువుకున్నాం. మైండ్, ఈ మైండ్ ప్లస్ ఇది మ్యాటర్ అంటే మన చుట్టూ ఉండే అది నాలెడ్జ్ అవ్వచ్చు, మన ఇంద్రియాలు, స్పర్శ, చూడడం, వినికిడి, వీటితోటి ఎలాంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాయో మ్యాటర్, మన చుట్టూ ఉండే ఈ భౌతికంగా ఏదైతే ఉందో అది కనిపించినది ఏదైతే మన స్పర్శతో మనం ఫీల్ అయ్యేది, ఈ ఇంద్రియాలతో మనం ఏది ఫీల్ అయినా కూడా అది ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫైన్డ్ బై మెర్కురీ. సోల్ని ఈ చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో తెలివైన విధంగా ఇంటరాక్షన్స్, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్తో మనం చేసే ఇంటరాక్షన్స్, దాన్ని ఆ అబ్జర్వేషన్ కానీ, లెర్నింగ్, అండర్స్టాండింగ్, ఇంప్రవైజింగ్, ఇంటరాక్టింగ్, ఆ ఇంటెలిజెన్స్ని మెర్కురీతో పోలుస్తారు. మెర్కురీని మేధావితనానికి సంబంధించిన గ్రహం కూడాను. ఇది స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో బుధ గ్రహాన్ని గురించి చెప్పింది. ఆ తర్వాత మనం ప్రాపంచిక జ్యోతిష్యం, ముండేన్ ఆస్ట్రాలజీలో మెర్కురీ గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. మెర్కురీ నార్త్ డైరెక్షన్కి అధిపతి. అలానే తెలివితేటలు, మన ఆలోచనలు, మనం మాట్లాడే విధానం,
ఎదుట వ్యక్తితో కానీ వస్తువులతో కానీ మనం కమ్యూనికేట్ చేసే విధానం, వాటిని ఆ వస్తువుని అర్థం చేసుకొని దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలా అన్న తెలివితేటలు, ఆ సామర్థ్యం, అలానే స్పీచ్, మాట, రకరకాల లాంగ్వేజెస్ని నేర్చుకోవడం. మెర్క్యూరీ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్కి మెర్క్యూరీ బాగా పనిచేస్తుంది. అలానే డిఫరెంట్ లాంగ్వేజెసే కాకుండా కంప్యూటర్ కోడింగ్, అది కూడా ఒక లాంగ్వేజే, దాన్ని నేర్చుకునేటప్పుడు. అలానే యాక్సెంట్స్, ఆ ప్రొనౌన్సియేషన్, ఆ పలికే విధానం, ఒక్కొక్క భాషకి ఒక్కొక్క ప్రొనౌన్సియేషన్, ఒక్కొక్క యాక్సెంట్ ఉంటుంది. దాన్ని మెర్క్యూరీ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు 5-6 లాంగ్వేజెస్ ఈజీగా పికప్ చేసి ఈజీగా మాట్లాడేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలానే కమ్యూనికేషన్, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడకూడదు, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరికి ఏది చెప్పాలి, ఎలా ఒక సిచ్యువేషన్ని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, అసలు ఆ సిచ్యువేషన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలి, అనలిటికల్ స్కిల్స్, తెలివితేటలు, ఇవన్నీ మెర్క్యూరీ మీద డిపెండెంట్ అయి ఉంటాయి. మెర్క్యూరీ ఈజ్ ద కమ్యూనికేషన్ ప్లానెట్. వీళ్ళు మెర్క్యూరీ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు జర్నలిజం, రైటింగ్, టీచింగ్, వీటన్నిటిలోని బాగా పనిచేస్తారు. అలాగే ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేసరికి ఆల్గరిథమ్స్ రాయడం, కోడింగ్స్, కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం, ఆల్జీబ్రా, లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్, తెలివితేటలు, అదే ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అన్న జ్ఞానం. అలానే సర్కాజం కానీ, అంటే అదే అక్కడ వేరే ప్లానెట్స్ని కూడా చూడాలి. అలానే విట్టి, హాస్యాన్ని, రైటింగ్ స్కిల్స్లో ఈ హాస్యం అన్నది బాగా వీళ్ళు చేయగలరు, అది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. తర్వాత అది ఇంటెలిజెంట్ హాస్యం అన్నమాట, బాగుంటుంది. స్టాటిస్టిక్స్, అకౌంట్స్, మ్యాథ్స్, తర్వాత స్పీచ్ అండ్ కమ్యూనికేషన్, బిజినెస్, ఎంబీఏ, అకౌంటింగ్, పబ్లిసిటీ, మీడియా, ఈ టీవీ యాంకర్స్, వీళ్ళందరికీ మెర్క్యూరీ బాగుండాలి. ఎందుకంటే స్పాంటేనియస్గా మాట్లాడాలి. సిచ్యువేషన్లో స్టేజ్ మీద మనం నించొని ఒక పబ్లిక్ గ్యాదరింగ్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ స్పాంటేనిటీ ఉండాలి. తర్వాత డిప్లొమసీ, మన ఫారెన్ డిప్లొమాట్స్ ఉంటారు, ఇండియన్ పొలిటికల్, అదే మన గవర్నమెంట్లో, వాళ్ళకు కూడా డిప్లొమసీ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్ర విరవకూడదు, పాము చావకూడదు అన్నట్టు మనం తగ్గకూడదు, అలా అని అవతల వాళ్ళని కించపరచకూడదు, అలా మాట్లాడాలి. ఒక్క మాట అటు ఇటు అయినా దేశాల మధ్యలో యుద్ధాలు జరిగిపోతాయి. కాబట్టి ఆ డిప్లొమాటిక్ నేచర్ మెర్క్యూరీ ఆ తెలివితేటల్ని మెర్క్యూరీ ఇస్తుంది. అలానే పబ్లిషింగ్, ఆస్ట్రాలజీ కూడా మెర్క్యూరీ చాలా చాలా ఇంపార్టెంట్. టీచింగ్ స్కిల్స్, అంటే టెక్నికల్ టీచింగ్ అన్నది మెర్క్యూరీ చాలా బాగా చేయగలదు. తర్వాత కమ్యూనికేషన్, ఇప్పుడు మన టెలికమ్యూనికేషన్స్ కానీ, పబ్లిక్ కమ్యూనికేషన్స్ కానీ, లేదా టీవీ, మీడియా, ఇవన్నీ, సెల్ ఫోన్స్, ఇవన్నీ, రైటింగ్, జర్నలిజము, ఇవన్నీ కూడా మెర్క్యూరీ చూపిస్తుంది. అలానే మనం సూర్యుడిని కింగ్ అని చెప్పుకున్నాం, అలాగే చంద్రుడిని క్వీన్ అని చెప్పుకున్నాం. సో అలా చూసేసరికి మెర్క్యూరీని ప్రిన్స్ అనమాట, ఒక యంగ్ ప్రిన్స్, రాకుమారుడు. ఎంత యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటాడు, అతని మైండ్ అనుక్షణం ఏదో ఒక దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, కొత్తది ఏదో నేర్చుకోవాలి, చిలిపిగా ఉంటాడు, ఎనర్జెటిక్గా ఉంటాడు. అలాంటి వాళ్ళకి ఒక మంచి గురువు దొరికాడు అంటే వాళ్ళు బాగా రాణిస్తారు. అలానే మెర్క్యూరీని కుమారగ్రహం అని చెప్పుకుంటారు. ఈ కుమారగ్రహానికి బలమైన ఇంకో గ్రహం తోడయ్యి ఒక మంచి డైరెక్షన్లో పెడితే ఆ పిల్లలు మేధావులు అవుతారు నిజంగా. తర్వాత ఫార్మ్ ల్యాండ్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, లాజికల్ అండ్ ఇంటలెక్చువల్ థింకింగ్, ఇంటలెక్చువల్ రైటింగ్,
తర్వాత ఎమరాల్డ్ పచ్చని మెర్కురీతో సూచిస్తారు జ్యువెలరీస్కి వచ్చేసరికి. తర్వాత బిట్టర్ టేస్ట్, చేదు ఏదైతే ఉంటుందో అది. తర్వాత మంగ్ బీన్స్ గ్రీన్ కలరు, సాఫ్ట్ అండ్ అట్రాక్టివ్ క్లోత్స్ కానీ. తర్వాత డిస్క్రిమినేషన్ పవర్, మెర్కురీకి మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది విచక్షణ జ్ఞానం. అది మెర్కురీ సూచిస్తాడు. మెర్కురీ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి ఆ విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అన్న జడ్జిమెంట్ ఉంటుంది. వాళ్ళు రైట్ వేలో వెళ్తారు. తర్వాత ప్రొఫెసర్స్, డ్రామా రైటింగ్, మంచి సినిమాలు, మంచి పంచ్, మధ్యలో మనకి తెలుగులో అంటారు కదా, వాటిని ఏమంటారు, ప్రాసలు, మంచి ప్రాసలు, మంచి సామెతలు వాడుతూ హాస్యాన్ని పండించడం. అది కూడా అది ఇంటలెక్చువల్ రైటింగ్లోకే వస్తుంది. అవి కూడా చాలా అట్రాక్టివ్గా స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ కానీ ఆ రైటింగ్ కానీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, బాగుంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇవన్నీ మెర్కురీతో సూచిస్తారు. అలానే మెటర్నల్ అంకుల్స్, మేనమామలు. తర్వాత ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్స్ని, మెటర్నల్ అంకుల్స్ని, మేనమావల్ని, స్నేహితుల్ని మెర్కురీతో సూచిస్తారనమాట. వీళ్ళకి మేనమావతో ఉండే రిలేషన్షిప్స్. తర్వాత ఫ్రెండ్స్తో ఎలాంటి ఫ్రెండ్స్ దొరుకుతారు. ఫ్రెండ్స్ అంటే చెప్పాను కదా, మెర్కురీ అన్నది కుమారగ్రహం, దాని మీద మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. సో ఎలాంటి ఫ్రెండ్స్ దొరుకుతారా అన్నది మనం మెర్కురీ నుంచి చూడొచ్చు. అలానే మెర్కురీ ప్రిన్స్, రాకుమారుడు. సో మెర్కురీకి కూడా మంచి చార్మ్ ఉంటుంది. మెర్కురీ బాగున్న వాళ్ళ ముఖ కవళికలు కూడా చాలా అందంగా, చాలా స్పీడ్గా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. మెర్కురీ కూడా మంచి చార్మ్ ఉంటుంది. అలానే మెర్కురీ, వీనస్, మార్స్, శుక్రుడు, కుజుడు, బుధుడు, ఈ 3 పర్సనల్ ప్లానెట్స్ అంటారనమాట. వీటి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ మనిషి మీద బాగా కనిపిస్తుంది. మనిషి తాలూకా ఒక క్యారెక్టర్ని షేప్ చేసే ప్లానెట్స్ ఇవి. తర్వాత జూపిటర్, సాటర్న్, యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్, ఇవి కూడా ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. వాటి ఇన్ఫ్లుయెన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో చదువుకుందాం. తర్వాత మెర్కురీ, ఇంతకు ముందర మనం చెప్పుకున్నట్టు మన చుట్టూ ఉండే జనాలు బాగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అలానే మెర్కురీ కూడా తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. బుధగ్రహం అన్నది ఇన్ఫ్లుయెన్స్, అవతల వ్యక్తి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎలా పనిచేస్తుంది అన్నది చూపిస్తుంది జన్మజాతకంలో. కాబట్టి జన్మజాతకంలో బుధుడి తాలూకా ప్లేస్మెంటు, అలానే బుధుడిని ఆస్పెక్ట్ చేస్తున్న దృష్టి, చూస్తున్న ప్లానెట్స్, కంజంక్షన్లో ఉన్న ప్లానెట్స్, వాటన్నిటినీ కూడా చూసుకుంటే ఆ వ్యక్తి తాలూకా కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఆ ఇంటలెక్చువల్ తెలివితేటలు ఎలా ఉంటాయి, చదువు, మెమరీ పవర్ అనేది ఎంత బాగా వస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. కమ్యూనికేషన్, ఆ అవతల వ్యక్తితో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అన్నది మనకు అర్థమవుతుంది. అలాగే మెర్కురీ అన్నది క్విక్ థింకింగ్ అనమాట. మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది, ఎక్కడికైనా మనం వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి, ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే దాని గురించి రీసెర్చ్ చేయడం, దాని గురించి ఆలోచించడం, చదవడం, ప్లానింగ్ చేసుకోవడం, ఇవన్నీ మెర్కురీ తాలూకా తెలివితేటలు, ఇంటలెక్చువల్ తెలివితేటలు. మెర్కురీ తాలూకా లాజికల్ థింకింగ్. ఓకే, ఇలా కాకపోతే మెర్కురీ మల్టిపుల్ వేస్ని చూపిస్తాడు మనకి. ఇలా కాదు, ఇంకొక రకంగా ట్రై చేద్దాం. ఎప్పుడు రాకుమారుడు కదా, కుమారగ్రహం కదా, ఎప్పుడు నీరసంగా ఉండిపోవడం, డల్గా ఉండడం, అయ్యో ఇది ఇలా అయింది అని బాధపడడం, ఇలాంటివి ఉండవు. మెర్కురీ స్ట్రాంగ్గా ఉందంటే ఒకటి అయిందా, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, సరే ఇది పోయింది, నెక్స్ట్ ఏంటి అది ఎప్పుడు క్విక్ థింకింగ్ అనేది, క్విక్ థింకింగ్ అండ్ క్విక్ లెర్నింగ్ ద సరౌండింగ్స్, క్విక్ లెర్నింగ్ ద సిచ్యువేషన్, జనాల్ని చదవడం, అవతల వ్యక్తి తాలూకా మైండ్
ఎలా థింక్ చేస్తుందా అన్నది మెర్కురీ ముందరే ఆలోచించేస్తాడు. క్యూరియాసిటీ ఉంటుంది బాగా, ప్రతిదీ నేర్చుకోవాలి తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీ ఉంటుంది. అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఏదైనా సిచ్యువేషన్లో స్టక్ అయిపోయాము అంటే అక్కడి నుంచి కదలాలి అంటే మనం ఏం చేయాలి, క్విక్ థింకింగ్, క్విక్ అడాప్టబిలిటీ, ఇవి మెర్కురీకి బాగా ఉంటాయి. ఇది జాతకంలో స్ట్రాంగ్గా ఉంది అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, అందరి జీవితాల్లోనే ప్రాబ్లమ్స్ వస్తాయి, అది పెద్ద విషయం కాదు. కానీ ఎబిలిటీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, మనం ఎలా బయటకు వస్తాం దాని నుంచి, అది మెర్కురీ ఆలోచిస్తుంది ఎప్పుడు. తర్వాత మెర్కురీ మనం చెప్పుకున్నాం కదా, కమ్యూనికేషన్ ప్లానెట్, మంచి రైటర్స్, పోయెట్స్, బాగా మెర్కురీ ప్లేస్మెంట్ వాళ్ళ జాతకంలో బాగుంది అంటే బాగుంటారు వాళ్ళు, బాగా రాస్తారు. ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. వాళ్ళు వాడే పదాలు, ఆ పద విన్యాసం ఏ లాంగ్వేజ్లో అయినా 4-5 లాంగ్వేజెస్ సునాయాసంగా వాళ్ళు మాట్లాడేస్తారు. సారీ 4-5 లాంగ్వేజెస్ వాళ్ళు సునాయాసంగా మాట్లాడేస్తారు. అలానే 4-5 లాంగ్వేజెస్లో కూడా పద విన్యాసం కూడా వినడానికి కూడా వినసొంపుగా ఉంటుంది. అదేంటి మనకు అసలు ఇప్పుడు సింగర్స్ ఉంటారు, వాళ్ళు 5-10 భాషల్లో పాటలు పాడేస్తూ ఉంటారు. ఆ పాటలు నేర్చుకొని వాళ్ళ యాక్సెంట్ కూడా, కన్నడ పాట పాడితే కన్నడ యాక్సెంట్, తెలుగు, తమిళ్, మలయాళం, బీహారీ, ఒరియా ఏది పాడితే అది వాళ్ళ గొంతులో అలా ఉండిపోతుంది. అంత అందంగా ఆ ఎబిలిటీ, యాక్సెంట్స్ని కానీ, ఆ పద విన్యాసం కానీ, లింగ్విస్టిక్ స్కిల్స్ అంటారు, అవి కానీ చాలా బాగుంటాయి. తర్వాత మెర్కురీ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రెండ్స్ అండ్ కమ్యూనికేషన్. ఎంత కమ్యూనికేట్ చేస్తున్నాము, ఎంతైనా గంటలు మాట్లాడగలడు, అస్సలు ఎంత ఓపిక్గా మాట్లాడతాడు, ఇష్టం అలా ఫ్రెండ్స్ తోటి కలిసి మాట్లాడుతూ, నలుగురితో మాట్లాడుతూ, ఇంటరాక్ట్ అవుతూ, సొసైటీలో ఉండే అది మనం ముందరే చెప్పుకున్నాం, మెర్కురీ అంటేనే ఇంటరాక్షన్ విత్ ద సరౌండింగ్స్, చుట్టూ ఉన్న పదార్థంతో ఇంటరాక్షన్ చూపిస్తుంది మెర్కురీ. సో ఎక్కువ మంది ఫ్రెండ్స్తో ఉండడం, ఫ్రెండ్స్ గ్రూప్స్ని మెయింటైన్ చేయడం, ఇదంతా మెర్కురీకి ఉన్న క్వాలిటీ. ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవడం, ఇదంతా మెర్కురీకి ఉన్న అద్భుతమైన క్వాలిటీ. అయితే ఎంత మనం మెర్కురీని ఒక సోషల్ యానిమల్ అని చెప్పుకున్న, ఎక్కువ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉండడం, ఫ్రెండ్స్తో ఉండడం, వాళ్ళతో ఎక్కువసేపు గంటలు మాట్లాడుకుంటూ ఉండడం, ఇలా ఉన్నా కూడా ఈ ప్లానెట్ డీప్ థింకింగ్ని ఇస్తుంది. సో డీప్ థింకింగ్లో ఉన్నప్పుడు మనం ఇంత సరౌండింగ్స్ని పెట్టుకొని ఆలోచనల్ని మనం చేయలేం. కాబట్టి మెర్కురీ కూడా ఎంత సోషల్ యానిమల్, ఎంత 10 మంది ఫ్రెండ్స్ని గుంపుని వేసుకొని తిరిగినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎలోన్గా ఉంటాడు. లోన్లీగా ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళ ప్రైవేట్ టైంని వాళ్ళ లైఫ్కి వాళ్ళు కేటాయించుకుంటారు. అలానే డీప్ థింకింగ్ అన్నది ఉంటుంది వాళ్ళ జీవితాల మీద, వాళ్ళకి ఒక ప్లానింగ్ అంటూ ఉంటుంది. ఇది జన్మజాతకంలో మెర్కురీ చూపించే క్వాలిటీస్. అలానే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవాలి. అన్ఫేవరబుల్ మెర్కురీ అంటే ఒకవేళ మెర్కురీ మీద వేరే గ్రహాలు మెర్కురీ తోటి ఒక నెగిటివ్ ఎనర్జీని షేర్ చేసుకుంటున్నాయి. మెర్కురీ అంటే బుధ గ్రహం జన్మజాతకంలో ఒక నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చేసింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మెర్కురీ కుమారగ్రహం, బుధుడు కుమారగ్రహం. ఈ కుమారగ్రహం తన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, ఒక గ్రూప్ కానీ మెయింటైన్ చేసేటప్పుడు అందులో మంచి వాళ్ళని పెట్టుకుంటే అది మంచి అన్నది వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమిటవుతుంది, జన్మజాతకంలో ఒక నెగిటివ్ ఎనర్జీని మిగిలిన ప్లానెట్స్ తోటి షేర్ చేసుకోవడం వలన ఇక్కడ డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి మెర్కురీకి. తను
క్యాలిక్యులేట్ చేస్తాడు, ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు, మంచి మంచి సజెషన్స్ ఇస్తాడు. ఇవన్నీ పక్క వాళ్ళకి పనికొస్తాయి. కానీ తన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఆ క్యాలిక్యులేషన్స్, ఈ లాజికల్ థింకింగ్ ఇది పనిచేయదు. అది మెర్క్యూరీతో వచ్చిన ప్రాబ్లం. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుందో ఈ మెమరీ పవర్ తగ్గిపోవడం, సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకోలేకపోవడం, వీళ్ళు ఇచ్చే సలహాలన్నీ పక్క వాళ్ళకు ఉపయోగపడతాయి కానీ వీళ్ళకి ఉపయోగపడవు. అలానే సరౌండింగ్స్ చుట్టూ ఉన్న మ్యాటర్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం మెర్క్యూరీ తాలూకా ప్రథమ క్వాలిటీ అని మనం చెప్పుకున్నాం. మెర్క్యూరీ గురించి మనం మెర్క్యూరీ సైన్ గురించి మాట్లాడుకునేటప్పుడు సోల్ మ్యాటర్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది. ఎలా? విత్ ఇంటెలిజెన్స్, విత్ మైండ్. కానీ మెర్క్యూరీ ఎప్పుడైతే వీక్ అయిపోతుందో ఈ ఇంటరాక్షన్ అన్నది స్లో అయిపోతుంది. మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తాయి బాగా. కమ్యూనికేషన్లో కూడా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తాయి. అది ప్రాబ్లం కదా. తర్వాత సిచ్యువేషన్ని అనలైజ్ చేయడం, ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్, లేదా మెర్క్యూరీ అంటేనే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే వాటిని ఫాస్ట్గా ఆలోచించి అనలైజ్ చేసి లాజిక్స్ అన్నిటిని అప్లై చేసి వాటికి సొల్యూషన్స్ని వెతకడం అన్నది మెర్క్యూరీ తాలూకా వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ. కానీ ఎప్పుడైతే అది వీక్ అయిపోతుందో వీళ్ళు మ్యాథ్స్లో వీక్ అయిపోతారు, తన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని అనలైజ్ చేయడంలో వీక్ అయిపోతారు. అవతల వాళ్ళు ఏం చెప్తున్నారా అనేది అర్థం చేసుకోకుండా ముందరే మాట్లాడేస్తూ ఉంటారు, తొందరపడిపోయి మాట్లాడేస్తూ ఉంటారు. దాంతో చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. వీళ్ళ ఆలోచన విధానంలో కూడా క్లారిటీ ఉండదు. ఆ డెసిషన్ మేకింగ్ అన్నది, ఈ క్లారిటీ ఎప్పుడైతే ఆలోచనల్లోని క్లారిటీ ఎప్పుడైతే మిస్ అయిపోతుందో వాళ్ళకి అక్కడ డెసిషన్స్ అన్నీ రాంగ్ అయిపోతూ ఉంటాయి. విచక్షణ జ్ఞానం, మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు మెర్క్యూరీ తాలూకా ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ విచక్షణ జ్ఞానం. అది మిస్ అయిపోతుంది. ఎప్పుడైతే రైట్ నుంచి రాంగ్ని వేరు చేసి సపరేట్ చేసి ఆలోచించలేకపోతాడో థాట్స్లో క్లారిటీ ఉండదు, డెసిషన్ మేకింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ పెరిగిపోతాయి, గొడవలు కూడా అవుతాయి. వీటితోటి ఎక్కువగా ఆలోచించేసి మెర్క్యూరీ నరాలను సూచిస్తుంది. వీటితో ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఈ ఎక్కువ ఓవర్ థింకింగ్ తోటి ఫియర్ అన్నది స్టార్ట్ అవుతుంది, కంగారు పడడం స్టార్ట్ అవుతుంది, తొందరపాట్లు స్టార్ట్ అవుతూ ఉంటాయి, యాంగ్జైటీ, నెర్వస్నెస్ వస్తూ ఉంటుంది, హార్ట్ బీట్ రేజ్ అయిపోతూ ఉంటుంది. జనరల్గా యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ అన్నవి మెర్క్యూరీ వల్ల వస్తాయి. మనం చంద్రుడి గురించి మనం చదువుకున్నప్పుడు సాడ్, విచారంగా ఉండడం, అది కొన్నాళ్ళు, ఈ విచారం అన్నది కొన్నాళ్ళు అలా కంటిన్యూ అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ ఎప్పుడైతే డిప్రెషన్లోకి వెళ్ళి అక్కడ ఈ మెర్క్యూరీ విచక్షణ జ్ఞానం అన్నది, ఈ థింకింగ్, ఈ అనలిటికల్ స్కిల్స్ ఇవన్నీ కూడా పడిపోతాయి, ఇవన్నీ కూడా పనిచేయకుండా అయిపోతాయో అక్కడ యాంగ్జైటీ వస్తుంది. తర్వాత ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయో ఆ వ్యక్తి ఇంపల్సివ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. బిహేవియర్ మీద, నా నోట్లోంచి వచ్చే మాట మీద కంట్రోల్ ఉండదు. తప్పుడు మాటలు మాట్లాడడంతో పాటు అసభ్యకరమైన పదజాలాన్ని యూస్ చేయడానికి కూడా ఆ వ్యక్తులు పెద్ద సిగ్గుపడడం కానీ, అయ్యో ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదు అన్న ఆలోచన కానీ వాళ్ళకు ఉండదు. వాళ్ళు అన్ని రకాల అసభ్యకరమైన పదజాలంతో పబ్లిక్గానే మాట్లాడుతూ ఉంటారు. అలానే అబద్ధాలు ఆడడం, విపరీతమైన దూషణ, అవతల వ్యక్తిని నిందించడం, తర్వాత గాసిప్స్ చాలా మాట్లాడతారు. వీళ్ళ గాసిప్స్ అంటే ఇంకా పిచ్చి పిచ్చిగా వీళ్ళు లేనిపోని కథలన్నీ అల్లేసి, వీళ్ళు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మంచి రైటర్స్ అని. ఆ రైటింగ్ స్కిల్స్ అనేవి ఇక్కడ నెగిటివ్ వేలో పనిచేస్తాయి. అన్ని అబద్ధాలతోటి సృష్టించేసి ఒక గాసిప్ని క్రియేట్ చేసి ఆ గాసిప్ని ఊరంతా స్ప్రెడ్ చేసేస్తారు వీళ్ళు. చాలా దారుణం, చాలా తప్పు. కానీ వీళ్ళకి అక్కడ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అన్నవి లేవు, వాళ్ళకి ఆ విచక్షణ జ్ఞానం ఉండదు, అది పోతుంది. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాట మీద కానీ, వాళ్ళ థింకింగ్ ఎబిలిటీ మీద కానీ వాళ్ళకి కంట్రోల్ ఉండదు. ఆ పదజాలం, వాడి అద్భుతమైన మెర్క్యూరీ ఉంటే వాళ్ళు బ్రహ్మాండమైన రైటింగ్ స్కిల్స్ అని చెప్పుకున్నాం. అలానే ఈ స్కిల్స్ ఇక్కడ
నెగిటివ్ ఎనర్జీ షేర్ చేసుకోవడం వల్ల అది ఆ ఎనర్జీ నెగిటివ్గా పనిచేస్తుంది. అన్ని తప్పుడు మాటలు మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం, చీట్ చేయడం, అవతల వ్యక్తిని మోసం చేయడం, ఈ మోసం పెట్టి మభ్యపెట్టి వాళ్ళని బెదిరించరు, వీళ్ళు మోసం చేస్తారు, నమ్మించి మోసం చేస్తారు. వీళ్ళ మాటల తాలూకా చాకచక్యం వల్ల నమ్మించి మోసం చేస్తారు. ఇలాంటి నెగిటివ్ క్వాలిటీస్ అన్నీ మెర్క్యూరీ, నెగిటివ్ ఎనర్జీ ఉన్న మెర్క్యూరీ తోటి వస్తాయి. అలానే మెర్క్యూరీ వీక్గా ఉన్నాడు అనుకోండి చార్ట్లో, నెగిటివ్ ఎనర్జీ షేర్ చేస్తున్న మెర్క్యూరీ అలా పనిచేస్తాడు. ఇదే చార్ట్లో వీక్గా ఉన్న మెర్క్యూరీ ఏంటి, మెమరీ లాస్ అయిపోతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు వీళ్ళకి. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అన్న జ్ఞానం ఉండదు. లాజికల్ థింకింగ్ తక్కువైపోతుంది. దాంతో అన్ని సబ్జెక్ట్స్ని వీళ్ళు తొందరగా గ్రాస్ప్ చేసుకోలేరు. మ్యాథ్స్లో కూడా వీక్గా ఉంటారు. మెమరీ పవర్ వీక్ అయ్యేసరికి సబ్జెక్ట్ని కూడా సరిగ్గా గ్రహించలేరు. అలానే నత్తిగా మాట్లాడడం, ఆలోచించి ఒక పదం గురించి కాసేపు ఆలోచించి మాట్లాడడం, ఇవంతా వీక్గా ఉన్న మెర్క్యూరీ, బుధుడి తాలూకా లక్షణాలు. అలానే పేర్లు మర్చిపోవడం, కొంతమందికి ఫేస్ గుర్తుండదు, ఫేస్ మర్చిపోతూ ఉంటారు, మనుషుల పేర్లు మర్చిపోతూ ఉంటారు. ఆ మతిమరుపు, అక్కడ మెర్క్యూరీ వీక్నెస్ అనేది కనిపిస్తుంది మనకి జాతకంలో. అలానే ఆర్గ్యుమెంట్ చేసే స్కిల్స్ ఉండవు వీళ్ళకి. ఎక్కడ బాగా ఉన్న మెర్క్యూరీ ఎక్కడ డిప్లొమాటిక్గా మాట్లాడతాడు, ఇక్కడ వీక్గా ఉన్న మెర్క్యూరీ వచ్చేసరికి వాడు అసలు ఆర్గ్యూ చేయడానికి వాళ్ళకి లాజిక్కే తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం అవుతుంది. ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ని నేర్చుకోవాలన్నా లేదా దాన్ని డెవలప్ చేయాలన్నా దాన్ని ఒక్కొక్క కీన్ అబ్జర్వేషన్ అనమాట, బాగా అబ్జర్వ్ చేయాలి. ఆ అబ్జర్వేషన్ ఇక్కడ మిస్ అయిపోతుంది. చాలా చంచలంగా ఉంటుంది మనసు, బుద్ధి. వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీద కానీ ఏ విషయం మీద కానీ కీన్ అబ్జర్వేషన్ పెట్టి దాన్ని అర్థం చేసుకుందాం, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, ఇలాంటివన్నీ ఎప్పుడైతే మెర్క్యూరీ వీక్ అయిపోతాడో ఇక్కడ ఉండవు అవన్నీను. తర్వాత క్రిటిక్స్ ఒక విషయాన్ని చూసి విశ్లేషణ చేసి దాన్ని గురించి రాయాలి అంటే ఒక మెర్క్యూరీ చాలా స్ట్రాంగ్గా పనిచేయాలి. అదే మెర్క్యూరీ ఎప్పుడైతే వీక్ అయిపోతుందో వాడు ఏం మాట్లాడతాడో వాడికి తెలియదు. అలా ఉంటుంది, వాడు మాట్లాడే ఆ మాటకు కూడా అర్థం ఉండదు. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఎప్పుడైతే పాడైపోతాయో అన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ప్రాక్టికల్గా ఇది వర్క్ అవుతుందా, వర్క్ అవ్వదా అన్న విషయాన్ని కూడా వాళ్ళు ఆలోచించరు. వాళ్ళ బుద్ధికి ఏదో ఒకటి వస్తుంది, అది వెంటనే చేసేద్దాం అనుకుంటారు. అలానే మెర్క్యూరీ వల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనీ మేనేజ్మెంట్, ఫైనాన్సెస్ మేనేజ్మెంట్. ఇక్కడ మెర్క్యూరీ తప్పుగా డెసిషన్స్ తీసుకొని రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, దానివల్ల మోసపోవడం వీక్గా ఉన్న మెర్క్యూరీ క్వాలిటీస్ అన్నమాట. సరైన డైరెక్షన్ ఉండదు. పోనీ ఎవరైనా డైరెక్షన్ ఇస్తున్నారు అంటే వీళ్ళు వినలేరు, వీళ్ళు తీసుకోరు, ఆ సజెషన్ని కూడా వీళ్ళు తీసుకోరు. సో అదొక ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ సేవింగ్స్ అనేవి పోతాయి, ఫైనాన్స్ అనేది ఇంపార్టెంట్ కదా. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మెర్క్యూరీ స్ట్రాంగ్గానే ఉంటాడు జన్మజాతకంలో, కానీ దాని మీద నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మెర్క్యూరీ చాలా డేంజరస్. వీళ్ళు హ్యాకింగ్ చేయడం, సైబర్ సెక్యూరిటీలో మనకి కంప్లైంట్స్ వెళ్తూ ఉంటాయి. అనెథికల్ హ్యాకింగ్ అనమాట, రాంగ్ వేలో ఈ మనీ లాండరింగ్ చేయడం, దొంగతనాలు చేయడం, ఇవన్నీ మెర్క్యూరీ స్ట్రాంగ్గా ఉన్నా కూడా దాని మీద ఉన్న నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్. ఈ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అప్పులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వడ్డీలకి ఇచ్చేసుకోవడం, లేదా అప్పు తీసుకొని పారిపోవడం. ఈ కంప్యూటర్ ఈ కోడింగ్ లాంగ్వేజెస్, కోడింగ్ ఈ తెలివితేటలు బాగా ఉంటాయి మెర్క్యూరీకి అని చెప్పుకున్నాం కదా. దీంట్లో అనెథికల్ వేలో, తప్పుడు మార్గంలో కంప్యూటర్స్ని హ్యాక్ చేయడం, బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేయడం ఇప్పుడు మనకి సొసైటీలో జరుగుతున్నది అదే. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే ఒక వ్యక్తి మనకి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసినా కూడా
ఈ మెర్కురీకి ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుందో వీళ్ళకి కృతజ్ఞత జ్ఞానం ఉన్నది ఉండదు. ఆ జ్ఞానం దెబ్బతింటుంది అక్కడ. ఏదో నీ అవసరం కోసం చేసేయాలే, లేకపోతే నువ్వు గొప్పగా చెప్పుకోవడం కోసం చేసావు, ఆ బోల్డ్ మందికి నువ్వు చేసావు, అందులో నేను ఒకడిని, ఏమిటి పెద్ద విచిత్రం, ఇలా మాట్లాడతారు. వీళ్ళకి కృతజ్ఞత జ్ఞానం ఉండదు, హెల్ప్ చేసిన వాళ్ళని మర్చిపోతారు. ఇది మెర్కురీ తాలూకా ఒకటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్, 2 వీక్ మెర్కురీ. మెర్కురీ స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉంటే ఒకలా ఉంటుంది, మెర్కురీ స్ట్రాంగ్గా నెగిటివ్గా ఉంటే ఒకలా ఉంటుంది, అలానే మెర్కురీ బలహీనంగా ఉంటే ఒకలా ఉంటుంది. ఇలా 3 రకాలుగా మెర్కురీని మనం జన్మజాతకంలో చూస్తాం. అయితే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ముందర చెప్పుకున్నట్టు సూర్యుడు, చంద్రుడు, లగ్నం, వీటిని ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఒకవేళ మెర్కురీ అన్ఫేవరబుల్గా వీక్గా ఉంటే ఓకే, వాళ్ళ తెలివితేటలు వాళ్ళకి పని చెయ్యవు, మెమరీ పవర్ కొంచెం తక్కువగా ఉంటుంది, డెసిషన్ మేకింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, విచక్షణ జ్ఞానం లోపిస్తుంది. కాబట్టి ఎవరైనా ఒక తెలివైన పర్సన్, ఫ్యామిలీలో తెలివైన ఫ్రెండో లేకపోతే పెద్దవాళ్ళు మనల్ని గైడ్ చేసేవాళ్ళు, వీళ్ళ హెల్ప్ తీసుకుంటే దాన్ని, ఆ లోపాన్ని మనం కవర్ చేసుకోవచ్చు. కానీ మెర్కురీతో పాటు, బుధగ్రహంతో పాటు చంద్రుడు కూడా పాడైపోతే అప్పుడు కష్టం. ఆ వ్యక్తి అబద్ధాలు చెప్తాడు, మోసాలు చేస్తాడు, దగా దోపిడీ ఉంటుంది, గ్యాంబ్లింగ్ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైతే చంద్రుడు కూడా లోపిస్తాడో సెన్సిటివ్ ఎమోషన్స్ అన్నవి వాళ్ళకి ఉండవు. మనం ఒక తప్పుడు మాట మాట్లాడుతున్నాం, ఇలా మాట్లాడకూడదు, మనం ఒక తప్పుడు పని చేస్తున్నాం, దీనివల్ల ఎదుటి వాళ్ళు బాధపడతారు అన్న సెన్సిటివిటీ, ఆ ఎమోషన్ అన్నది వాళ్ళకి ఉండదు. దాంతో వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. కాబట్టి జన్మజాతకంలో చంద్రుడు, మెర్కురీ ఇద్దరూ పాడైపోతే ఆ వ్యక్తిని మనం మార్చలేము. వాళ్ళకి ఎలాంటి సలహాలు వాళ్ళ పని చేయవు. ఒకటి, రెండోది వాళ్ళు వినరు, సమస్య లేదు. మెర్కురీ ప్రాబ్లం ఉంటే ఒక బలమైన వ్యక్తిని మనం ఒక గైడ్ కింద పెట్టుకొని వాళ్ళ గైడెన్స్లో, అండర్ దేర్ గైడెన్స్ మనం జీవితాన్ని వెళ్ళబుచ్చచ్చు, ఒక నమ్మకస్తుని పెట్టుకొని. కానీ మెర్కురీ, చంద్రుడు ఇద్దరూ పాడైపోతే మటుకు వాళ్ళు 10 ఏళ్ల వయసులోనే అబద్ధాలే చెప్తారు, 20 ఏళ్ల వయసులోనే అబద్ధాలే చెప్తారు, 80 ఏళ్ల వయసులో కూడా అబద్ధాలే చెప్తారు. అంటే ఇంత పెద్ద వయసు వచ్చింది కదా, వీళ్ళేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళకి జ్ఞానం లేదా అంటే లేదు, ఉండదు, అలా ఉంటుందన్నమాట. అయితే బుధగ్రహం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. మనం మెర్కురీ వల్ల లోపాలు మనం ఆల్రెడీ ముందర చెప్పుకున్నాం. వాళ్ళకి మాట్లాడడంలో ప్రాబ్లం వస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్లో ప్రాబ్లం ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది, డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు, అలానే యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఫోకస్ ఉండదు, ఫోకస్ తగ్గిపోతుంది, అలానే మెమరీ పవర్ కూడా తగ్గిపోతుంది. ఒక యారగెంట్ బిహేవియర్ అనేది వస్తుంది. గాసిప్స్ ఇవన్నీ మనం ఇంతకు ముందర చదువుకున్నాం. దాంట్లో మాటకి సంబంధించి, వాక్కుకి సంబంధించి కారకుడు మెర్కురీ. దానిలో ఏమిటవుతుంది, స్పీచ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, స్టామరింగ్, నెత్తిగా మాట్లాడడం వస్తూ ఉంటుంది, చేతులు వణికిపోతూ ఉంటాయి. షోల్డర్స్కి కారకుడు మెర్కురీ. సో అవి షోల్డర్ పెయిన్స్ రావడం, చేతుల్లో బలం లేకపోవడం, వేళ్ళకి కూడా కారకుడు మెర్కురీ. తర్వాత నర్వస్ సిస్టమ్కి సంబంధించి డిజార్డర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. పార్కిన్సన్ డిసీజ్ అన్నది మెర్కురీ స్ట్రాంగ్గా బాగా దెబ్బతింటే వచ్చే డిసీజ్. తర్వాత నరాలకు సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా అక్కడ మెర్కురీ ఉంటాడు. పారాలిసిస్ కానీ, ఈఎన్టీ ప్రాబ్లమ్స్, ఎందుకంటే సెన్సెస్, చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మ్యాటర్ని అర్థం చేసుకొని, అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళతో ఇంటెలిజెంట్ వేలో ఇంటరాక్ట్ అవ్వడం మెర్కురీ తాలూకా మెయిన్ క్యారెక్టరిస్టిక్. ఎప్పుడైతే మెర్కురీ పాడైపోతాడో ఈ సెన్సరీ ఆర్గన్స్లో కూడా ప్రాబ్లం వస్తుంది.
అలానే స్కిన్, మనకి శరీరంలో అతిపెద్ద భాగం స్కిన్. ఆ స్కిన్ డిసీజెస్ కూడా మెర్కురీ కారకుడు. అక్కడ శని కారకుడు అవుతాడు, సూర్యుడు కూడా కారకుడు అవుతాడు. అది ఒక్కొక్క స్కిన్ డిసీజ్ని బట్టి ఒక్కొక్క ప్లానెట్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ అక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. సో మెర్కురీ కూడా స్కిన్కి కారకుడు. అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి, బ్రెయిన్. ఇప్పుడు మన నర్వస్ సిస్టమ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బ్రెయిన్, ఇంకొకటి వెన్నుపూసలో ఉండే స్పైనల్ కార్డ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని బ్రెయిన్ అంటారు, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని స్పైనల్ కార్డ్ అనమాట. సో ఇది ఇమీడియట్ రియాక్షన్. స్పైనల్ కార్డ్ ఏంటి, ఇమీడియట్ రియాక్షన్ ఇస్తూ ఉంటుంది. మనం చిన్నప్పుడు చదువుకున్నాం సైన్స్లో. ఇమీడియట్ రియాక్షన్ మనకి ఈ వెన్నుపూస నుంచి వస్తుంది. మనకి ఈ ఇమీడియట్ రియాక్షన్ ఇంటరాక్షన్స్ అన్నవి వాటికి అధిపతి బుధుడు. ఎప్పుడైతే ఈ బుధుడు పనిచేయడం మానేస్తాడో ఈ స్పైన్లోని ఈ పెయిన్స్ రావడం, సయాటికా నెర్వ్ పెయిన్ రావడం, అలానే ఇమీడియట్ రియాక్షన్ తగ్గిపోతుంది అక్కడ. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అంటే చుట్టూ ఉన్న వాతావరణంలో మనకి ఏదో ప్రాబ్లం ఉంది అని మనం ముందర సెన్స్ చేయగలగాలి. అది మనకి సేఫ్టీని ఇస్తుంది. కానీ ఆ సెన్స్ అన్నది మెర్కురీ పాడైపోతే ఉండదన్నమాట, అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఆ ఇమీడియట్ రియాక్షన్ అనేది రాదు, అది ప్రాబ్లం. సో నర్వస్ సిస్టమ్కి, తర్వాత మెర్కురీ ఊపిరితిత్తులకి, బ్రాంకియల్ ట్యూబ్స్, ఇది లంగ్స్లో ఒక పార్ట్. తర్వాత ఎలర్జీస్, స్కిన్ అండ్ డస్ట్ ఎలర్జీస్కి. ఇది సెన్సిటివ్ ప్లానెట్ కదా, సో వీటికి స్కిన్ అండ్ డస్ట్ ఎలర్జీస్ ఇమీడియట్గా వస్తాయి వీళ్ళకి. తర్వాత స్పీచ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. తర్వాత డైజెస్టివ్ సిస్టమ్, అక్కడ 6th హౌస్ కన్యకి అధిపతి. సో అక్కడ డైజెషన్ అంతా అక్కడ మనకు కనిపిస్తుంది. సో డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్. అక్కడ చంద్రుడు కూడా మనకి శ్లాష్మానిక్ కారకుడు. చంద్రుడు కూడా మనకి ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. ముఖ్య కారకుడు మెర్కురీ కూడా అవుతుందన్నమాట. రెండింటి కాంబినేషన్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలానే లెర్నింగ్ డిజబిలిటీస్, ADHD, ఆటిజము, మెమరీ పవర్ లేకపోవడం. ఆటిజం ఉన్న వాళ్ళకి ఏంటంటే సోషల్ యాంగ్జైటీ ఒకటి ఉంటుంది, సొసైటీలో వాళ్ళు కలవలేరు. అలానే ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు అవతల వ్యక్తితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు మొహాన్ని చూసి కళ్ళని చూసి మాట్లాడరు అనమాట. కిందకి గోడను చూసి మాట్లాడడం, అటు ఇటు మొహం తిప్పుకొని మాట్లాడతారు తప్ప డైరెక్ట్గా ఫేస్ని చూసి వాళ్ళు కమ్యూనికేట్ చేయలేరు. సో ఆ ఇంటరాక్షన్ ప్రాబ్లం అనేది ఆటిజంలో మెర్కురీ వల్ల వస్తుందన్నమాట. తర్వాత థ్రోట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. తర్వాత డిప్రెషన్ అన్నది మనకి చంద్రుడి నుంచి మనం చూస్తాం. అలానే డిప్రెషన్ ఇక్కడ యాంగ్జైటీ అన్నది మెర్కురీ నుంచి చూస్తాం అనమాట. ఇలా మెర్కురీ, మూను ఈ 2 పాడైపోతే ఇంకా చెప్పలేం, కష్టంగా ఉంటుంది. రకరకాల ఎలర్జీస్, బ్రెయిన్ హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లెర్నింగ్ డిజబిలిటీస్, ఇవన్నీ మెర్కురీ వల్ల వచ్చే డిసీజెస్ అన్నమాట. అబ్డామిన్, స్కిన్. తర్వాత అదే మనం చెప్పుకున్నట్టు మెర్కురీ, మూను 2 వీక్ అయ్యి అక్కడ మిగిలిన ప్లానెట్స్ కూడా నెగిటివ్గా పనిచేస్తున్నాయి అంటే సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి వీళ్ళకి. తర్వాత ఎప్పుడైతే ఈ థింకింగ్, డెసిషన్ మేకింగ్ అనేది ప్రాబ్లం వస్తుందో ఇల్యూషన్స్ అన్నవి ఎక్కువైపోతాయి. అది కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందన్నమాట. తర్వాత మెమరీ పవర్ ఎప్పుడైతే మెమరీ లాస్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో అల్జైమర్స్ అన్నది కొంచెం యంగ్ ఏజ్లో, అంటే మరి అంత ఓల్డ్ ఏజ్లో 80లోనో 75, 80లో వచ్చే అల్జైమర్ అన్నది వీళ్ళకి మెమరీ లాస్ అనేది 60s, 70sలో కనిపిస్తుంది. తర్వాత స్టామరింగ్ కనిపిస్తుంది, విపరీతమైన భయం. ఎందుకంటే ఆ ఇల్యూషన్స్లో ఉండిపోవడం వల్ల ఏదో అక్కర్లేని చెత్తంతా ఆలోచించుకొని వీళ్ళే భయపడిపోతూ ఉంటారు. తర్వాత ఓపిక ఉండదు. కమ్యూనికేషన్ ప్రాబ్లం రావడం వల్ల ఒక రకమైన ఫ్రస్ట్రేషను. తను చెప్పింది పక్కవాడికి అర్థం అవ్వదు, వాడు చెప్పింది వీళ్ళకి అర్థం అవ్వదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మెర్కురీ కారకుడు అవుతాడు.
ఇది బుధగ్రహం గురించి. సో స్టే ట్యూన్డ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక గ్రహం గురించి చదువుకుందాం. థ్యాంక్ యూ.